సిందే లేకపోతే మాస్ వండోలో మీ మీద ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. ఎస్ ఒకసారి ఎక్సైజ్ గుడుంబ తాండాల్లో గుడుంబ కాస్తున్నారు మహబూబాబాద్లో అని చెప్పి కొంతమంది పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులే వాళ్ళని వీడియో తీస్తురట. అంటే ఎవరికి గుడుంబ బ్యాచ్కి అప్పచెప్పడానికి. అంటే పోలీస్ స్టేషన్లో ఇట్లా పాడైతే ఎవరిని నమ్మాలా? అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? జూపల్లి కృష్ణారావు గారు ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్షన్లు చేస్తుర్రా? ఎక్సైజ్ని గాలికి వదిలేసిర్రా? దయచేసి చూడండి, తెలంగాణ తాండాలో సారా తయారీ అమ్మకాలు పట్టించుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రతి గడపలో గుడుంబ బట్టీలు స్వయంగా సారా తయారు చేసి మగవారితో పోటీ పడి ఆడవారు కూడా తాగుడికి బానిసలై ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ పాలవుతున్న దారుణమైనటువంటి పరిస్థితి. పిల్లల భవిష్యత్తు అంధకారం. తాగుడికి బానిసై హాస్పిటల్లో పాలై ఆస్తులు అమ్ముకొని దయానీయ స్థితిలో తెలంగాణలోని చాలా తాండాల్లో ఇవి జరుగుతున్నాయండి. అయితే ఇట్లా జరుగుతుందని చెప్పి మహబూబాబాద్లో కొంతమంది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మా దగ్గర గుడుంబ విపరీతంగా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు సార్, వచ్చి చూడండి అంటే వాళ్ళు ఏం చేసారు తెలుసా? ఆ ఎస్ఐ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మొత్తం కిందికి వెళ్ళి పైదాకా వీడియో తీసిరట. దెబ్బకి భయపడి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పారిపోయి వచ్చిరట. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, శ్రావ్య గారు ఇట్లుంది, మరి దీని గురించి మాట్లాడండి, మా పరిస్థితి ఏంది, మరి ఎవరిని పోవాలి అని చెప్పి, ఎవరిని నమ్మాలని చెప్పి. జాడలేని ఎక్సైజ్ పోలీసులు మహబూబాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి. ఓకే టీవీని ఆశ్రయించిన యువ మహిళ తాను విద్యావంతురాలు అవగాహన ఉండటంతో వెలుగులోకి తీసుకువచ్చిన పట్టించుకొని రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ జూపల్లి కృష్ణారావు శాఖలో దారుణ పరిస్థితి. చదువుకున్న అమ్మాయి, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, తన పేరు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే తనకు థ్రెట్స్ ఉంటాయి, రకరకాల థ్రెట్స్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు మాట్లాడండి, మీరు పట్టించుకోండి. పోలీసులు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పోలీసులు కూడా వీడియో తీస్తున్నారు వాళ్ళకి పంపించడానికి. తాండాలో గిది పరిస్థితి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. మరి జూపల్లి కృష్ణారావు గారు మరి ఇన్స్పెక్షన్స్ మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేస్తుందా లేదా? మరి ఏం చేస్తున్నారు? ఎంతమందిని పట్టుకుర్రు? ఏం చేసిరో జర చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి జర. నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, ఇది ఇట్లనే ఉంటే కనుక డెఫినెట్గా త్వరలో ఇది ఎక్కడ ఏ తాండా అనేది వివరాలు కూడా మేము సేకరించి మీ దృష్టికి తీసుకొస్తాం. మొత్తం వేస్ట్ అయిపోయింది ఎక్సైజ్ డిపార్ట్మెంటు. మద్యం ఏర్లై పారే పనులనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? దాన్ని అధిగమించాలని పనిచేస్తుందా? ఎట్లా పనిచేస్తుంది ఎక్సైజ్? ఇన్ని జరుగుతున్నాయి, మీరేమో పట్టించుకోరు, నిమ్మకు నీరెత్తకుండా ఉంటారు ఇక. ఎస్, సో దయచేసి ఇక్కడైనా జూపల్లి గారు మీ కర్తవ్యాన్ని, మీ బాధ్యతను ఒక ఎక్సైజ్ మినిస్టర్గా ఆ హోదాలో సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. మరిన్ని ఇష్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అండ్ ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ అదే రకంగా మీకున్నటువంటి ఏ సమస్యలైనా మా ఓకే టీవీ దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.